లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1959వ సంవత్సరం మార్చి 4వ తేదీన చేసిన ప్రసంగము. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనము. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పాలించుటకొచ్చినప్పుడు రాజ్యమంతటా దేవుని వాక్యమును ప్రజలకు బోధించుటకు పెద్దలైన లేవీయులను పంపించాడు. ఆ దేశమంతా అన్య బలిపీఠముల నుండి శుద్ధి చేయబడినట్లు చూచాడు. వాటి చుట్టూ పెరిగిన చెట్ల తోపులను కొట్టించాడు. మనము కొన్ని సమయాల్లో దేవుని ఆరాధనతో అన్యుల ఆచారములకు సంబంధించిన వాటిని కలిపివేస్తాము. దానితో చీకటి ప్రవేశిస్తుంది. పరిశుద్ధులకు ఇవ్వబడిన పరిశుద్ధమైన విశ్వాసమును మనము కలిగి ఉండలేము. ఆ విధమైన విశ్వాసము కొరకు ప్రయత్నించాలని మనము కోరబడుచున్నాము. మన హృదయాలు నిజమైన విశ్వాసం మీద స్థాపించబడకుండా చేయాలని దురాత్మలు ప్రయత్నిస్తూ ఉంటాయి. దేవుని సేవకుడు మాటిమాటికి నూతనముగా ప్రభువును వెదకుచూ ఉండవలసి ఉన్నాడు. ఈ విధముగా యెహోషాపాతు ప్రభువును వెదకినాడు. దేవుని రాజ్యంలో నీవు నిజంగా బాధ్యతలు తీసుకున్నట్లయితే మీ కుటుంబములలో దేవుడు సమృద్ధిగా బహుమానములనివ్వబోచున్నాడు. కొంతమంది దేవుని రాజ్యం కొరకైన భారం వహించుటకు ఎంతో తీరిక లేని వారై ఉన్నారు. బోధించుటకు వారు ఇక్కడికి అక్కడికి పరిగెత్తవచ్చు. ఎందుకనగా ప్రాముఖ్యత కొరకైన కోరిక వారిలో ఉన్నది కాబట్టి. అయితే ఆ విధమైన ఉత్సాహము త్వరలో తరిగిపోవును. మన ప్రార్థనా జీవితమును కాపాడుకొనుట, దేవునితో సజీవమైన సంబంధముతో నిలిచియుండుట మన ప్రధానమైన పని అయి ఉన్నది. ప్రార్థించే మనుషులు శాసనసభలను శాసించగలరు. యెహోషాపాతు ఎంతో బాగా ప్రారంభించాడు. అయితే అతనిలో కొరతున్నది. వివాహ సంబంధములు తన పిల్లలకు ఎలా ఏర్పాటు చేయాలనే విషయంలో అతనికి సరైన అవగాహన లేదు. ఒక రాజకుటుంబం నుండి తన కోడల్ని ఎంచుకోవాలని అతడు భావించాడు. ఆమె ఒక ఆత్మ సంబంధమైన అమ్మాయి కాకపోయినా ఆమెను ఆత్మీయంగా పైకి ఎత్తగలమని బహుశా అతను భావించుంటాడు. వివాహమైన తరువాత వారిని మనం ఆ విధంగా పైకి లాగగలమా? అతల్య భూత వైద్యమునకు మరియు వేశ్య లక్షణములకు మారుపేరైన యెజబేలు కుమార్తె. 2వ రాజులు 9వ అధ్యాయం 22వ వచనము. యెజబేలు బయలు ఆరాధనను ఇశ్రాయేల్లో వ్యాపింపజేయుచున్నది. ఆమె దేవుని ప్రవక్తలను చంపిస్తూ రాజసౌధములో బయలు ప్రవక్తలతో ఆనందిస్తూ ఉన్నది. అటువంటి కుటుంబాన్ని నుండి కోడల్ని ఎంపిక చేయుట యెహోషాపాతు యొక్క అవగాహన రాహిత్యమై తన కుటుంబం యొక్క పతనానికి దారితీసింది. ఈ వివాహ సంబంధము ఆహాబుతో కలిసి ఉండట్లోనికి తెచ్చింది. ఆహాబు తల మీద దేవుని న్యాయ తీర్పు భారంగా వ్రేలాడుతూ ఉన్నది. వివాహ సంబంధాన్ని బట్టి యుద్ధాల్లో ఆహాబునకు సహాయం చేయవలసి వచ్చింది. ఆ విధమైన యుద్ధాల్లో యెహోషాపాతు మరణము నుండి కొద్దిలోనే తప్పించుకున్నాడు. కానీ తన కుటుంబము తప్పించుకొనలేదు. అతని కుమారులు ఆహాబు కుమారులతో తిరుగుట ప్రారంభించారు. దేవుని న్యాయ తీర్పు ఆహాబు కుమారుల మీదకు వచ్చినప్పుడు యెహోషాపాతు కుమారులు అక్కడ ఉన్నారు. వారు కూడా చంపబడ్డారు. యాజకుడైన యెహోయాదా భార్య అయిన తన పినతల్లి చేత మందిరములో దాచబడిన ఒక్క కుమారుడు తప్ప మిగిలిన కుమారులంతా చంపబడ్డారు. నీవు జాగ్రత్తగా ఉండాలి. సహవాస పనిలో చురుగ్గా ఉన్నట్లు నీవు కనబడవచ్చు. చివరిగా దేవుని కొరకు ఏమీ చేయలేకపోవచ్చు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తమును అనుసరించుము. దేవునితో నీ వ్యక్తిగత సంబంధమును నిశ్చయం చేసుకో. నీ అభిషేకమును పోగొట్టుకున్నట్లయితే దానిని మరలా పొందుకొనుట కష్టము. దేవుని వెదకు ప్రయత్నములో దేశమంతటిని యెహోషాపాతు ఐక్యపరిచాడు. నీవు నిజముగా ప్రభువును సేవించినప్పుడు నీవెంతో విమర్శను ఎదుర్కొంటావు. దేవునికి మరియు ఆయన వాక్యమునకు యథార్థంగా ఉండుము. నీవు అపజయమొందవు. యెహోషాపాతు తనను తాను పరీక్షించుకొని ఒక ఉపవాసాన్ని ప్రకటించాడు. దక్షిణిండియాలో ఉపవాసము దేవునికి లంచమునిచ్చుటకైన ఒక మార్గంగా తయారైంది. ఉపవాసము ద్వారా దేవుడు లంచము స్వీకరించడు. ఉపవాసము ఆత్మ ద్వారా నడిపించబడినది. మనము దేవునితో ఒక ఉన్నత స్థాయి ఆత్మీయ సంబంధమును కలిగి ఉండవలసి ఉన్నాము.